ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని యొక్క మహాకృప చేత, దయచేత మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారు కదా, ఆ దయచేత దేవుని పరిచర్య కృపలో నడిపించబడుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క దయగల హస్తం తోడుగా ఉంది గనుక మిమ్మలను కలుసుకుంటున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినము అనే ఈ చక్కటి క్లుప్త సందేశం, ఈ పరిచర్య మీలో వేవేల మందికి ప్రయోజనకరముగా ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. మీరెక్కడో ఉన్నారు, నేనెక్కడో ఉన్నాను. అయితే మీలో నాలో ఉన్న ఆత్మదేవుడు ఒక్కడే. మీ సమస్య ఏమిటో ఆయనకు తెలుసు. కనుక ఈరోజు చూడండి, ఆయన మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచబోతున్న ప్రభువుకు స్తోత్రం. వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ 12:8 ఎలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. ఈ వరము చాలా ప్రశస్తమైనది. ఉదాహరణకు మీరు చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 8 వచనములలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు ప్రభువుకు విరోధముగా తప్పు కనిపెట్టాలని ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు కనిపెట్టేటప్పుడు ప్రభు వారి మైండ్లో ఉన్నటువంటిది ఆయన కనిపెడుతున్నాడు. వారి తలంపులను ఆయన తెలుసుకుంటున్నాడు. వారి ఆలోచన ఎరుగుతున్నాడు. అలాగైతే ఇది ఎంత ప్రయోజనము చూడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. కనుక ఈ దినాలలో విశ్వాసులు మోసపరచబడుతున్నారు, వంచబడుతున్నారు. దేవుని బిడ్డలు తప్పుడు మార్గములో నడిపింపబడుతున్నారు. మీరు మెలకువ కలిగి జ్ఞానముతో ఆత్మలో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు ఎక్కడా మిమ్మలను చెయ్యి విడిచిపెట్టకుండా కాపాడుతాడు. ఈ బుద్ధి వాక్యము, మీరు మాట్లాడేటువంటి మాట వినేవారు చెప్తారు, నేను మనసులో ఏదైతే తలంచుకుంటున్నానో అదే చెప్తున్నారు. అదే ఈ కృప. అలాగైతే ఈ కృప కొరకు మీరు ప్రార్థించినట్లయితే రాబో దినాలలో కుటుంబములో, వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుటి వారితో కలిసి ప్రార్థించేటప్పుడు చక్కగా ప్రభు మీతో ఉండి పనిచేసేది మీరు బాగా అనుభవించగలరు. సరేనా? అలాగైతే ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము మీలో పని చేయనట్లు నేను ప్రార్థిస్తాను. విశ్వాసముతో అడగండి. ఈ రోజున్న సమస్యను చూసి దిగులు పడకండి. మీరు ఆత్మలో నింపబడినట్లయితే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీలో నుండి మీకు విరోధముగా లేచే సమస్త ఆయుధములు అవి సఫలము కాకుండా ఈరోజే ఆయన చేస్తాడు. ప్రభువుకి స్తోత్రం. ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ వచనము ప్రకారము మీ బిడ్డలకు ఈ కృపావరమును ఇచ్చి ఈ దినమందు వారి ఆత్మను ప్రజ్వలింప చెయ్యండి తండ్రి. ప్రజ్వలింప చెయ్యండి, రగిలించండి. శత్రువు క్రియలను గుర్తులు పట్టి విరోధపు తలంపులను గ్రహించేటువంటి ఆ వాక్యము, ఆ బుద్ధి వాక్యము, ఆ బోధించేటువంటి వాక్కును బిడ్డలకిచ్చి మీ బిడ్డలు జ్ఞానముగా నడుచుకోవడానికి, జ్ఞానముతో మాట్లాడుటకు, వివేకముగా నడుచుకోవడానికి ప్రభువా సహాయము చెయ్యండి. ఆమేన్. ఈ దినాలలో శత్రువు ఏదో ఒక రీతిగా విశ్వాసమైన బిడ్డలను వారు చెదరిపోవాలని, వారిని పడద్రోయాలని వలవేసేటువంటి కాలం. ప్రభువా, జ్ఞానముతో నడుచుకున్నటకు మీ బిడ్డలకు సహాయము చెయ్యండి. ఆఫీస్లో, స్కూల్స్లో, కళాశాలలో, వ్యాపార స్థలములో మీ బిడ్డలకు ప్రత్యేకమైన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకించి అలాగే చేయబోయే దయకై కోట్ల స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు స్తోత్రం. దేవుడు చక్కటి మాటను ఇచ్చాడు. ఇప్పుడు మీరు మీ స్నేహితులు, మీ బంధువులు, సంఘ సభ్యులు అందరికీ ఈ యొక్క సందేశము మీ వాట్సాప్లో నుంచి షేర్ చేసి ప్రభు నామాన్ని మహిమపరచండి. హిందీలో విన్నవారు, తెలుగులో విన్నవారు ఎంతమందికి మీరు ఒక రోజుకు పంపిస్తున్నారు? పంపినప్పుడు విన్నారా లేదా విచారించండి. ఈ సందేశం ఎలాగుంది అని విచారించండి. ఆ తరువాత ఒకరికి ఒకరు పంచుకోనండి. ప్రభు వాక్యం విస్తరిస్తుంది. మిమ్మల్ని బట్టి దేవుని రాజ్యం కట్టబడేటప్పుడు ఎక్కడున్నప్పటికీ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్
9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.